కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన రోజే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇవాళ మరో ముగ్గురు గులాబీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే 5 మహిళా కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ మరో ముగ్గురు హస్తం తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. సీఎం ను కలిసేందుకు ముగ్గురు కార్పొరేటర్లతో సహా 40 మంది ఖమ్మం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఎవరెవరు చేరుతున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు, ఖమ్మం పట్టణంలో ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉండగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇటీవల కాలంలోనే కేటీఆర్ షెడ్యూల్ 3 రోజుల క్రితం పర్యటన ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు కాగానే మొన్న 3 రోజుల క్రితం 5 కార్పొరేటర్లు బీఆర్ఎస్ సంబంధించిన మహిళా కార్పొరేటర్లు 5 కార్పొరేటర్లు ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తర్వాత పిసిసి అధ్యక్షుడు తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో మొన్న 5 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ రోజు మరో ముగ్గురుతో పాటుగా మొత్తం ఇప్పటి వరకు ఈ ముగ్గురు చేరితే మొత్తం 40 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో 40 మంది కార్పొరేటర్లు చేరినట్టు అవుతుంది. 40 మందికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఖమ్మం నుంచి కూడా బస్సులో ఏకంగా వీళ్ళంతా కలిసి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా వీళ్ళందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తర్వాత పిసిసి అధ్యక్షుల సమక్షంలో చేరికలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో పంచాయతీ ఎన్నికల్లో కొద్దిగా బొటాబొటి మెజార్టీతో కొన్ని పంచాయతీలు కైవసం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపై సీరియస్ గా దృష్టి సారించారని చెప్పవచ్చు. ఇప్పటికే మరోపక్క పురసమరానికి అంటే పురపాలక మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే నెల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం కార్పొరేషన్ నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం కార్పొరేషన్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో మంత్రిగా ప్రాతినిధ్యం వస్తున్న ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నాడు. గతంలో కూడా ఈయన అతను బీఆర్ఎస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు పనిచేసిన సందర్భంలో కూడా వీరంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారు వీరంతా కూడా గతంలో తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెప్పించి వాళ్ళందరూ కూడా అభివృద్ధి పనులను వేగవంతం చేసే ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగానే ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం గడిచిన 3 రోజుల క్రితం 5 మహిళా కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. ఈ రోజు తాజాగా ఖమ్మం పట్టణంలోని కీటవన్ ప్రాంతానికి చెందిన రుద్రగాని ఉపేందర్, దాంతో పాటుగా తోట వీరభద్రం సత్యమని, దాంతో పాటుగా ధనాల రాధ మరో 3 కార్పొరేటర్లు కూడా ఈ రోజు పిసిసి సీఎం మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో సీఎం కలిశాక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఈ రోజు పార్టీలో లాంఛనంగా చేరనున్న పరిస్థితి. మరోపక్క ఈ రోజు ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఉండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లాలో గెలుపొందిన ఇటీవల పంచాయతీ ఎన్నికలు గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు అందరూ కూడా సన్మాన కార్యక్రమం. మరోపక్క రానున్న వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం చేసేందుకు మాత్రం కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మంలో పర్యటన నేపథ్యంలో కూడా ఆ పార్టీకి భారీ షాక్ కలిగిందని చెప్పవచ్చు. సింధు, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. నమస్తే.